ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. చూడండి, ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ సంతోషము చూడండి, ఇక్కడ పాప జీవితం వలన వచ్చేటువంటి సంతోషము తాత్కాలికమైనది. ఒక సినిమా చూసేటప్పుడు, లేకపోతే ఒక సీరియల్ చూసేటప్పుడు, లేకపోతే ఒక వినోదకరమైనవి చూసేటప్పుడు అది ప్రేమ అనేది, సంతోషం అనేది శాశ్వతముగా ఉండేవి కావు. అవి అలాగూ సంతోషముగా అనిపించవచ్చును, కానీ అవి వెంటనే తారుమారైపోతాయి ఉంటాయి. ఈ సంతోషము అనేది దేవుడిచ్చేటువంటి సంతోషము వేరు, మనుషులు కల్పించుకునేటువంటి సంతోషము వేరు. ఇంకోటి, పాపము సంతోషము రెండు కలిసి నివసింపు. పాపము సంతోషము, ఈ పాపము సంతోషమిచ్చేదిగా అనిపించుద్ది, కానీ అది దీర్ఘకాలము మన జీవితంలోనికి రానివ్వదు ఆ సంతోషం. చూడండి, ఇక్కడ దేవుని యందు నమ్మిక లేని మానవునికి ఏ మాత్రము కూడా సంతోషం అనేది ఉండదు. అది తాత్కాలికమైన సంతోషమే, కానీ శాశ్వతమైన సంతోషము కాదది. అందుకనే మనం ఈ సంతోషముతో ఉండాలంటే మొదట మారు మనస్సు పొందాలి. దేవుని యొక్క సన్నిధిలో మారు మనస్సు పొందినటువంటి వారికి వచ్చే సంతోషం వేరు. మారు మనస్సు లేకుండా సంతోషించాలని చూడడం అది అవివేకము. ఏ మాత్రము కూడా అది నిలవదు. డబ్బు ద్వారా మానవుడు గొప్ప సంతోషమును పొందజాలడు అని నీవు నేను గ్రహించాలి. ఏమండి, ఏ మాత్రము కూడా అది మానవునికి సంతోషాన్ని కలగచేయదు డబ్బు అనేది. చూడండి, మనం దేవుని యందు మనము నమ్మికుంచినట్లయితే అమెరికాలో చాలా గొప్ప కోటేశ్వరుడు ఉన్నాడట. భూమి మీద అతనికి అది అనుగ్రహించాడు, కానీ దానివల్ల వచ్చేటువంటి సంతోషము ఏమాత్రము లేదు. ఏముంది? డబ్బు వల్ల వచ్చే సంతోషము నిలవదు, పాపం వల్ల వచ్చే సంతోషము నిలవదు. నువ్వు ఏదైనా లోకపరములో వినోదకరమైనవి చేసిన సంతోషం అనేది నిలవదు. ఒక సర్కస్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడట. వెళ్ళాయా, నాకేమాత్రం నెమ్మది లేదు, సంతోషం లేదు, నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి. నా హృదయమంతా కూడా వేదనతో దుఃఖముతో నిండి. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే మనకి మనకు కాదు, ఎవరో ఒక మాట మాట్లాడి మన కుదుర్ని మనకున్న సంతోషాన్ని షేక్ చేస్తూ ఉంటారు, ఏదో అనరాటి మాట అనేసి. అప్పుడేమవుద్ది మీకు చెప్పండి? మనసంతా వికారం అయిపోతూ ఉంటుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక యవనస్తుడు. వెళ్ళంటున్నాడు, అయ్యా నాకు సంతోషం ఏమీ లేదండి, నాకు సంతోషాన్ని
ఇవ్వండి, కావాలి, నాకు ఏదన్నా మెడిసిన్ ఇవ్వండి. అరే నీకు సంతోషం లేదా? మన ఊళ్ళో సర్కస్ జరుగుతుంది గంటయ్యా, దానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వఫీన్ చాలా సంతోషపరుస్తున్నాడయ్యా, చాలా సంతోషపరుస్తున్నాడు అతను. అక్కడికి వెళ్తే నీకు ఉన్నటువంటి ఈ దుఃఖము, ఈ వేదన, ఈ కలవరాలన్నీ పోతాయి అని డాక్టర్ గారు చెప్పాడంటే అప్పుడు అంటున్నాడంటే యవనస్తుడు, ఆ వఫీ నేనేనండి, అనేకులని నేను నవ్విస్తున్నాను, అనేకుల్ని నేను సంతోషపరుస్తున్నాను, అనేకుల్ని నేను ఆనందపరుస్తున్నాను, కానీ నా జీవితానికి సంతోషం లేదండి. కామెడీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు చాలామంది ఉన్నారు మామూలుగా లోకంలో. అనేకులు నవ్వించేటువంటి వారు బాబు మోహన్, ఇంకొక ఆయన ఎవరు, కోట శ్రీనివాసరావు, వాళ్ళ కుమారులు చనిపోయి యాక్సిడెంట్లో చనిపోయారు కుమారులు. అనేకుల్ని నవ్వించే మేము, మాకెంత దుఃఖం ఉన్నదో తెలుసా? బాబు మోహన్ మారు మనసు పొందాడు. చూడండి ఇక్కడ ఏమండి, అనేకుల హృదయంలో సంతోషము, ఆనందము ఏమైపోతుందో తొలగిపోయి, ఏమండి హృదయములో ఆనందము, సంతోషము లేనటువంటి వారిగా అయ్యారు. అందుకనే ఫిలిప్పీయులు రాసిన పత్రికల్లో అంటాడు, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఏమండి సంతోషమే, చెప్పండి, సంతోషమే సగం బలం అంట. సంతోషమే సగం బలం. మరి ఎప్పుడు మనం ఉసూరుమంటా ఉన్నాం అనుకోండి, ఆరోగ్యం ఉంటుందా? చెప్పండి, సంతోషం ఉంటుందా? ఉండదు. ఎప్పుడు చూసినా బాధ, శ్రమ, కష్టము. ఏమవుతుంది దీనివలన? ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎల్లప్పుడూ అంటున్నాడు, ఇక్కడ పౌలు చెబుతున్నాడు, తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. అబ్బా, ఎల్లప్పుడు మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. సహనం. ఈ సహనం ఉంటే ఏమవుద్ది మనకి? చెప్పండి. సహనం ఉంటే ఓర్పు వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఈ సహనం లేకపోతే ఓర్పు వచ్చుద్దా? వెంటనే కోపము, క్రోధము, మత్సరము ఇవన్నీ కూడగట్టుకొచ్చేసి మనలో ఉన్న సంతోషాన్ని మొత్తం తుస్సుని గాలిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అందుకని మనం ఎల్లప్పుడూ ఎలాగ ఉండాలంట? ఏమండి, ఒకటి ప్రేమ, రెండవది సంతోషముగా ఉండగలుగుచున్నామా మనము? అందుకని అంటాడు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనములు అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఎక్కడుందండి సంపూర్ణ సంతోషం? లోకంలోనా? పాపములోనా? సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు, ఏదో సంతోషించాలని, ఆనందించాలని, ఏదో తాత్కాలికమైన సంతోషాన్ని పొందటానికి దేవుని పరిశుద్ధాత్మను కూడా దూరం చేసుకుని వెళ్ళిపోయాడు. సంతోషించాడా? ఆనందించగలిగాడా? ఆ 5 నిమిషాలు 2 నిమిషాలు తృప్తి పొందాడేమో, కానీ తన లైఫ్ అంతా నాశనం అయిపోయింది. సంతోషం లేదు. ఒక వ్యక్తి పాపములో జీవించినప్పుడు వాని నేడే పాపము నీడగా ఎంబడించి హృదయాన్నంతటిని కలవరపరుస్తూనే ఉంటుంది పాపం. ఈ పాపం అనేది ఎప్పుడు నీడగానే ఎంబడిస్తూ ఉంటుంది నిన్ను. చూడండి, దెలీలా దగ్గరికి వెళ్ళాడు,
ఏదో తాత్కాలికమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి జీవించాలని దేవుని బిడ్డలను, దేవుని పరిశుద్ధాత్మను ధిక్కరించి ఆ స్థలానికి పోయి పాపిష్టి జీవితాన్ని జీవించినందువలన ఏమైపోయింది? ఏ కన్నే కదా మనల్ని చెడగొట్టేది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. ఏమైపోయింది నీ కన్ను? చెడిపోయింది నీ కన్ను. చెడిపోయి ఏమని దెలీల వైపు, వేశ్యల వైపు చూడడం ప్రారంభించినప్పుడు ఏ కన్ను ద్వారా పాపం చేశాడో ఆ కన్ను మొదట తోడివేయబడింది. గ్రిడ్డెడైపోయాడు. ఏమండి, గాన్గ ఇసురుతున్నాడు. సంఖ్యల చేత బంధించారు. చూడండి, సంతోషం ఉన్నదా? తాత్కాలికంగా సంతోషం కొరకు పరుగులెత్తాడే కానీ తన జీవితంలో దీర్ఘకాలము వచ్చే దేవుని సంతోషములో నుండి వేరుపరచబడెను. పోగొట్టేసుకున్నాడు. సంపాదించాడా? లోతు కూడా తన జీవితంలో సొదొమ గొమొర్రా వెళ్ళి బాగుగా సంపాదించాలని చూశాడు. ఆయన కూడా సంతోషించాలి, ఆనందించాలి, నా ఆస్తితో, ఐశ్వర్యంతో, నా ఘనతతో, నా ఘనతతో నేను మొత్తము సాధించాలి, ఏదో అనుభవించాలి అనుకున్నాడే కానీ ఏమైపోయింది? సంతోషం ఉన్నదా? భార్య పోయింది, సంతోషం ఉంటుందా? బిడ్డలు చెడిపోయారు, సంతోషం ఉంటుందా? ఇల్లు పోయింది, సంతోషం ఉంటుందా? పశువులు పోయినాయి, సంతోషం ఉంటుందా? అగ్ని చేత కాల్చబడిన వారి కుటుంబం వల్ల సంతోషించగలిగాడా లోతు? భ్రష్టమైన సంతానం బయటకు వచ్చింది. సంతోషము లేదు, ఆనందము లేదు. ప్రభునందు ప్రియమైన తల్లి ఇక్కడ అంటున్నాడు, ఈ జీవ మార్గమున నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతులో నిత్యము సుఖములు కలవు. ఎక్కడుందో సుఖం? ప్రభు దగ్గర ఉందో సుఖం, సంతోషము, ఆనందం ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలి పడితివా? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు లోబడితివా? దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయనకు ఉన్నటువంటి ప్రేమను ఇవన్నీ కూడా నీ హృదయంలో ఆయన ముద్రించి భద్రపరుస్తూ ఉంటాడు. దీనివల్ల నీకు సంతోషం అనేది రానివ్వదో. ఒక్కొక్కడు ధనము కన్నురా చూచి ఉండవచ్చును కానీ దానివల్ల తన జీవితంలో సంతోషము రానే రాదు. ఆయన దగ్గర సంతోషం ఉన్నది, ఆయన దగ్గర మనకి సుఖము కలదు. యెషయా గ్రంథం 35, 1, 2, 3, 4 వచనాలు సహాయం చేయండి. యెషయా గ్రంథం 35 అధ్యాయం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లాసించి పోయెను. అడవి ఎవరు? అడవి మనమే. అడవిలాగే ఎండిపోయి ఉన్నవే. అరణ్యం ఎవరమ్మా? అరణ్యమునకు అలవాటు పడిన వారు మనము. అరణ్యములాగా ఎండిపోయినటువంటి ప్రదేశము కలిగినటువంటి మనము. నీ హృదయం ఎండిపోయింది, నీ కన్నులు ఎండిపోయినాయి, నీ దేవుని మీద ఆశలు ఎండిపోయినాయి, దేవుని మీద పరుగులు ఎండిపోయినాయి. ఇలాంటి వారికి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. నువ్వు ఎండిపోయిన స్థితిలో నుండి, వాడిపోయిన స్థితిలో నుండి దేవుడు నీకు సంతోషాన్ని కలగజేస్తూ ఉంటాడట. ఎప్పుడు ఆయన తట్టు తిరిగి ప్రభు నడుగు,
ఎండిపోయి ఉన్నావా? నీ జీవితంలో కాలములు గడిచిన కొలది నీ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుతావు, డైలీ దానికి పాపం వాటర్ పోస్తూ ఉంటావు, కష్టం అనుకోకుండా దానికి ఎరివేస్తూ ఉంటావు, పాదుని త్రవ్వుతూ ఉంటావు, దాని కొరకు శ్రమిస్తూ ఉంటావు. 3 సంవత్సరాల వరకు దాని వైపు ఫలం వైపు చూడవు నువ్వు. దానికి వయసు రాలేదు కాబట్టి 3వ సంవత్సరములో ఏమవ్వాలి? ముందు పోత రావాలి. ఆ పోత వచ్చినప్పుడు ఆ యజమానుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? అబ్బా, నేను పెట్టిన చెట్టు నా కష్టము ఫలించిందే అని ఎంత సంతోషపడతాడో తెలుసా యజమానుడు? చాలా సంతోషపడతాడమ్మా. నిన్ను కని ఆయన రక్తములో నిన్ను కని శుద్ధీకరించాడే. లోకములో పాపములో నువ్వు నశించిపోతుంటే, పాపములో ఎవని నీ నాభి సూత్రము కోయబడక రక్తములో పొర్లుచున్నట్టుండి నీ వైపు అయిన చూచి నిన్ను శుభ్రపరిచాడమ్మా. నానేవారు నీకెవ్వరూ నీకు సహాయం చేయలేదు. చదవగలరా? నీ జనన విధము చూడగా నీవి పుట్టిన నాడు నీ నాభి సూత్రం. నీ నాభి సూత్రం అంటే చెప్పండి ఏంటి? బొట్టు పేగు కోసారా? నేను పుట్టినప్పుడంట పేగు మెళ్ళ వేసుకు పుట్టానంట. పేగు మెళ్ళ వేసుకు పుడితే కోళ్ళు కొయ్యటానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. కోళ్ళు కూడా మా నాన్నగారు 10 కిలోమీటర్ల సైకిల్ వేసుకెళ్ళాడు కోడి పేగు తేయటానికి. గుడివేడ జోర్ని ముసురు గాలి వాన. అప్పుడు కోళ్ళు కూడా అక్కడ కొయ్యలేదంట, ఆ పేగు కూడా దొరకలేదంట అండి. అంత దరిద్రం, నిష్ట దరిద్రంలో పుట్టా నేను. అమ్మా, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, నీకు ఎవరు ఉప్పురాయికి పోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయలేదు. ఎవరు నీ ఎందుకు కటాక్షం తెలియదు, నీ ఎందు జాలిపడివాడు ఒక్కడనో లేకపోయే. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి అసహ్యంగా ఉన్నామంటండి. పాడు బ్రతుకు. ఎంత అసహ్యమైన బ్రతుకులో దేవుడు నీకు ఒక రూపాన్ని ఏర్పరిచాడు. దేవుడు ఒక కృపనిచ్చాడు. దేవుడు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావా? ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావా? ప్రియ తల్లి, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకుని ఎప్పుడైనా నువ్వు చేదరించుకున్నావా? తిప్పుకోవటమే సరిపోతుంది. ఈ తిప్పుకొని అవి తిప్పుకొని ఏం తిప్పుకుంటావు అమ్మా? డాక్టర్ దగ్గరికి వాళ్ళు కూడా ఎట్లా తిప్పుకుంటావా? ఎలాగున్నావు నువ్వు? పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడక నేలను పడవేసి దుర్మార్గ జీవితం, ఉత్కృష్టమైన జీవితములో నీ జీవించుచుండగా ప్రభుని యందు జాలిపడి ఆయన రక్తములో నిన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నిన్ను తీసుకొచ్చి పరిశుద్ధ స్థలములో కూర్చోబెట్టి, ఏమా పరిశుద్ధ స్థలములో నిన్ను కూర్చోబెట్టి నీకు ప్రేమనిచ్చి ఏమని ఆయన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నీ కొరకు ఆయన ధారాగత్వం చేశాడమ్మా. ధారాగత్వం చేశాడు. ఆయన రక్తాన్ని అంతా నీకు ఇచ్చాడు. అయినా జాలి లేదే, ప్రేమ లేదే? ప్రేమ ఉన్నదా నీకు ప్రియ తల్లి? ఆయన నీ యందు ఎంత ఇష్టపడ్డాడో తెలుసు. ఆయన నేను వివాహం చేసుకున్నాడు. ఆయన వధువు సంగముగా నేను సిద్ధపరిచాడు. ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి నువ్వు నమ్మకస్తురాలుగా జీవించగలుగుతున్నావా? స్వరక్తం ఇచ్చి నిన్ను కొని ఎవని బయట పారవేయబడినటువంటి నీకు ఉప్పు రాయబడక బట్ట చుట్టగా నేను నీళ్ళతో కడగ్గా
నిన్ను ఎంత శుభ్రపరిచినటువంటి దేవుడు నీ యందు మంచి రూపం ఏర్పాటు చేసి ఆయన నీకు బిరుదులు ఇచ్చి ఆయన నిన్ను ఏం చేశాడు? వివాహమాడాడు. నువ్వు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆయన చేతిలో నువ్వు పరిపూర్ణమైన నీవు భక్తి చేయాలని ఆయన నీ కొరకు ఆశపడి కొన్నాడండి. అందుకని నీ నుండి ఫలాలు ఎక్కడొస్తాయో అని చూస్తున్నాడు ఆయన. ఉన్నాయా ఫలాలు? 3 ఏళ్ళు అవుతుంది నీ విశ్వాసగా మారి, 5 ఏళ్ళు అవుతుంది విశ్వాసగా మారి, 10 ఏళ్ళు అవుతుంది విశ్వాసగా మారి, 15 ఏళ్ళు అవుతుంది విశ్వాసగా మారి, 20 ఏళ్ళు అవుతుంది విశ్వాసగా మారి. నీకు ఆ మర్రి చెట్టుకి తేడా ఏంటి చెప్పండి? నీకు మర్రి చెట్టుకి తేడా ఏంటి? దేవుని సన్నిధిలో ఫలాలు ఉన్నాయా నీ దగ్గర? ఆత్మ ఫలాలు, ఆత్మ ఫలములు నీ దగ్గర లేకపోతే, ఒక చెట్టు చూడండి, ఏదైనా ఒక చెట్టును చూస్తే మనము గుబురుగా ఎదిగినటువంటి ఒక చెట్టు ఉంటుంది, దానికి విస్తారమైన కాపు పడిపోతూ ఉంటుంది. ఏమండి, మామిడి చెట్టు అనుకోండి, అంటు పెట్టావు, 3 ఏళ్ళు వచ్చింది, గుమ్మటంలాగా పెరిగింది చక్కగా, దానికి విస్తారమైనటువంటి కాయలు, పెద్ద సైజు కాయలు పడి ఏమవుద్ది చెట్టు? ఇప్పుడు ఏమవుద్దమ్మా? నేల మట్టికి వంగిపోద్ది అనమాట. ఇప్పుడు దీనికి కాయ పడింది అనుకోండి, ఇప్పుడు కాయ లేదు గట్టి ఇలాగ ఉంది, కాయ పడితే ఏమవుద్ది? ఇలాగ ఒరిగిపోతే నేల కంటుంది. అంటే ఏంటి? తగ్గింపు జీవితం. నీకు తగ్గింపు జీవితం లేదంటే నీ దగ్గర ఫలాలు లేవు. ఫలములు లేనటువంటి చెట్టులాగా ఉన్నావా ప్రియ తల్లి? దేవుడు అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తుంటున్నాడు, మీలో ఆత్మ ఫలములు లేకపోతే మీరు ప్రయోజకులుగా ఉండలేరు. ఆత్మ ఫలములు మన జీవితంలో ఉండాలంటే 1 ప్రేమ, 2 సంతోషం. ఈ సంతోషం నీ జీవితంలో ఉండగలుగుతుందా? అందుకని అంటున్నాడు, అరణ్యము లాంటి నీ మనస్సును, ఎండిపోయి నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? సంతోషమును, ఉల్లాసమును, ఫలభరితముగా నిన్ను చేయాలని ఆయనే శ్రద్ధ తీసుకుని వాక్యం ఇచ్చి, దేవుని యొక్క సన్నిధినిచ్చి నిన్ను పోషిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వెలాగన్నావు చూడండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు మనం సంతోషించగలిగినటువంటి మనసు, మారు మనసు తర్వాత నీకు వచ్చేది ఏంటో తెలుసు? సంతోషము, ఆనందం కలుగుతూ ఉంటుంది. పాప జీవితము తొలగిపోయిన తర్వాత, అంటే పాపాన్ని ఒప్పుకున్న తర్వాత, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి, ఎక్కడైతే నువ్వు ఇవ్వాలో, ఎక్కడైతే ఎగ్గొట్టావో, ఎక్కడైతే తిన్నావో, ఎక్కడైతే అన్యాయంగా పొందావో దాన్ని తీసుకెళ్ళి సరిచేయాలి. సరిచేయకుండా ప్రభా నీకు వందనాలు, ప్రభా నీ స్తోత్రాలు. ఎవరికి కావాలి నీ స్తోత్రాలు? ఎవరికి కావాలి నీ వందనాలు? దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట నువ్వు సరిచేయపడకపోతే నువ్వు సచ్చేవరికి నీకు సంతోషం రాదు నీ హృదయానికి. సరిచేయబడ్డావా ప్రియ తల్లి? నీది కానిది ఎప్పుడో నువ్వు దొంగిలించావు ఒకటి, ఆ దొంగిలించింది అలాగే లోపల పెట్టేసుకుని, పాప జీవితాన్ని లోపల పెట్టేసుకుని. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు చక్కగా కొరింథీ సంఘానికి చెబుతూ ఉంటాడు ఒక మాట. అది కాదు, 2 కొరింథీ చూడు. మీలో జారత్వము ఉన్నదని ఒక వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య నుంచుకున్నాడట. అతి జారత్వము అన్యజనుల్లోనైనా ఉండదే. మీరు ఎట్లుండి కూడా మీరు ఒప్పొంగుచున్నారే, కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఎంత చక్కగా చెబుతున్నాడమ్మా పౌలు గారు. వదంతంటే
ఆల్రెడీ జరిగిపోయినటువంటి సంఘటనలు అందరికీ తెలిసిపోయింది. ఇది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య అంటే తల్లి మారుడి తల్లి, తండ్రి ఒక్కడే మారుడి తల్లి. బైబిల్లో రూబేన్ చేసింది కూడా ఇదే దోషం. ఇంకా పైగా ఏం చేశాడంటే అక్కడ కొన్ని బాధ్యతలు వాడికి అప్పగించాడంట మందిరంలో. ఈ చెడిపోయినోడికి, ఈ పడిపోయినోడికి కొన్ని బాధ్యతలు తీసుకెళ్ళి అప్పగించారంటండి అక్కడ. అందుకని ఏంటన్నాడు, అట్లుండి కూడా మీరు ఒప్పంగుచున్నారే. ఏమండి ఏమన్నాడు, అలా గుండి కూడా మీరు ఒప్పంగుచున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖపడి ఆ కార్యములు, అలాంటి కార్యములు చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారే. చూడండి, అలాంటి వారికి సంతోషం ఎలాగ ఉంటుందమ్మా, ఆనందం ఎలా కలుగుద్ది ప్రియ తల్లి. నీవెల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, నీవెల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, నీవెల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏమ్మా, నీ బిడ్డకి వివాహం చేశావు, అల్లుడు కూతురు ఎప్పుడు కొట్టుకుంటానే తిట్టుకుంటానే, మాట్లాడితే బట్టలు సర్దేసుకుంది బ్యాగులోకి, మమ్మీ నేను వచ్చేస్తున్నా. అప్పుడు తల్లి తండ్రి ఓ హ్యాపీ, వచ్చేయమ్మా. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, నేను లేరని చెప్పను. వచ్చాయి అంటారా? వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్నా ఎప్పుడు తిట్టుకున్నా అక్కడి నుంచి ఫోన్ రాగానే ఏమొచ్చుది నీకు? బీపీ పెరుగుద్ది, టెన్షన్ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటావు? నీ కూతురు, అల్లుడు, కొడుకు, కోళ్ళు, నీ మనవ సంతానం ఎలాగ ఉండాలని కోరుకుంటావు చెప్పండి. వారు సంతోషంగా ఉంటే నీకు ఆనందంగా ఉంటుంది. ఏదో కూతుర్ని అల్లుడిని చూడాలని ఎక్కడికి వెళ్ళావనుకోండి, లేకపోతే కొడుకు కోళ్ళని చూడాలని ఎక్కడికి వెళ్ళావనుకోండి, నువ్వు కాలు పెడితే వాళ్ళు డిస్కౌంట్ కొట్టుకుని తిట్టుకుని అంటామన్నారు. ఏమవుతాయి? వారానికి పాపం ఉండేలాగా నువ్వు వెళ్తావు అన్నీ చదువుకొని, సాయంత్రానికి అమ్మ నేను వెళ్తున్నానమ్మా అని బయలుదేరుతావు. అవునా? అవును. ఏం కావాలి నీకు? సంతోషం. వారు సంతోషంగా ఉంటేనే నీకు సంతోషం, వారు ఆనందంగా ఉంటేనే నీకు ఆనందం. దేవునికి కూడా మన నుండి అదే కావాలి. నువ్వు సంతోషంగా ఉంటమే ఆయనకి కావాలి. నువ్వు ఏడవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు శ్రమ పడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకేంటో తెలుసా? నువ్వు హ్యాపీగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. ఉందా కళకళలాడుతూ నీ ముఖములో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు ఉండదే ఏమని? నీకు నచ్చిన వాళ్ళు కనపడినప్పుడు చిరునవ్వు వస్తుంది, కానీ నీకు నచ్చిన వాళ్ళు కనపడినప్పుడు చిర్రు వస్తుంది, చిర్రు బుర్రులాడుతూ ఉంటావు కదా. అలాగే భక్తి, సంతోషము, దేవుడు ఆనందాన్ని మనకు కలగజేసి ఎండిపోయిన మన జీవితాన్ని చిగురింపజేస్తూ ఉంటాడట ఆయన. అరణ్యము లాంటి నీ బ్రతుకుని ఏమని ఎండిన నీ హృదయమును ఏమని ఫలభరితముగా చేసి, సంతోషముగా చేసి, ఉల్లాసభరితముగా చేసి, ఫలభరితముగా చేసి నిన్ను ఆనందింపజేయటానికి ప్రభు నిన్ను పిలిచింది. ఉందా ఈ సంతోషం? ఇంకా మనం చూస్తే 60వ అధ్యాయం 15 చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం. 60:15 ఏమంటున్నాడు ఇక్కడ? నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోలేడు. ఎవరితో విసర్జించబడ్డావు? నీ కులముతో విసర్జించబడ్డావు, నీ తల్లిదండ్రులతో విసర్జించబడ్డావు, నీ తోబుట్టువులతో విసర్జించబడ్డావు. ఛీ అని నీ ముఖాన్ని మూసి ఉండొచ్చు. మా నాన్న అన్నాడు, మా మేనల్ని చూసి, వరే నువ్వు కూడా సన్నాసి అయిపోయావురా అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? వాడు ఎడిదిరికి సన్నాసి అయిపోయాడు. ఎవడు? నేను. అయ్యా నా సన్నాసిని చెప్పండి. దశమంతుడిగా తయారయ్యాను. ఆమేన్. దేవుడు ఎప్పుడు నిన్ను తలగా చేస్తాడు, దశమంతుడిగా చేస్తాడు. నేను చదువుకునేటప్పుడు, నేను 5వ తరగతే చదివింది.
మా హెడ్ మాస్టర్ అన్నాడు, వరే దరిద్రుడా, వరే దరిద్రుడా అన్నాడు నన్ను. కానీ ఆ దరిద్రతలో దేవుడు నన్ను ఉంచలేదే. ఉన్నతమైన స్థితికి దేవుడు లేపుతాడు నిన్ను. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన తల్లి, నీవు విసర్జించబడుటను బట్టి, దేశింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. ఎవడు నిన్ను క్రాచ్ చేయలేడు. నువ్వు వాక్యానుసారంగా భక్తి చేయి, నిన్నెవ్వడు క్రాచ్ చేయలేడు. క్రాచ్ చేద్దామంటే వాడి వల్ల కాదు. దేవుడు నీ పక్షము నుండి యాజ్యమాడతాడు ఆయన. ఇంకేమంటున్నాడు ఇక్కడ, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగాను ఏంటండి బహుతరములకు, ఎక్కడ ఇకముందు పరమందు కూడా నీకు ఆనందింపజేస్తూ ఉంటాడు ఆయన. ఈ తాత్కాలికమైన సంతోషంలో నువ్వు కొట్టుకుపోవద్దు. ఆయన సంతోషములో నువ్వు ఏరిపారి స్థిరపడి సంతోషముగా ఉండాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. దేవుడు ఎంత కృపనిస్తూ ఉన్నాడు ఆయన. కృప, శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను నింపాలని చూస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు నిన్ను ఆనందింపచేయాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, ఘనతనివ్వాలని, దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాలని, దేవుడు నీ యందు ఆశపడి నీకు సంతోషాన్ని కలగజేయాలని, ఆనందాన్ని కలగజేయాలని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఉందా సంతోషం నీకు? ఉందా ఆనందము నీకు? ప్రభునందు ప్రియమైన తల్లి, దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, దుఃఖ దినములన్నీ భరించారు ఎస్తేరు, మొర్దెకాయిలో. యూదులందరూ కూడా ఏం చేశారమ్మా? దుఃఖ దినములన్నీ సంతోషంతో గడిపారు. వాళ్ళు దుఃఖ దినములన్నీ అయిపోయాయి. దుఃఖంతోనే నిన్ను నింపుతాడు, అలాగే శాశ్వతమైన దుఃఖంతో నిన్ను ఉంచుతాడైనా లేదు. చదవండి. చిత్తగించము, ఆవరణములో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతన్ని లోపలికి రానియండి సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. రాజు అంటున్నాడు, అబ్బాయి, రాజు కనపరచను అపేక్షించు వానికి ఏమి చేయాలి అని నువ్వు కోరుతున్నావు అని అడిగితే, ఈయన అనుకుంటున్నాడు, నన్నుగాక ఇంకెవన్లే, నన్నే కదా గనపరచేది అనుకుంటున్నాడు. ఏమడిగాడు? రాజు గనపరచను అపేక్షించు వారికి రాజు వస్త్రములను, రాజు ఎక్కే గుర్రమును, రాజు రాజు కిరీటమును అవి తీసుకుని రాగా ముందు ఒకడు చాటించాలంట. ఎంత గనపరిచారు? శోధన తర్వాత, కష్టముల తర్వాత నీకెంత కృప వస్తుందో తెలుసా? దేవుని కృప. చిన్న కష్టాన్ని భరించలేవా? ఆయన కొరకు భరించలేవా? ఆయన కొరకు ఓర్చుకోలేవా? మొర్దెకాయి ఓర్చుకున్నాడు. మరణం వచ్చేసింది, ద్వారముల దగ్గరికి మరణం వచ్చేసింది. కొద్ది దినాలకి యూదులందరూ నాశనం అయిపోతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఎస్తేరు, మొర్దెకాయి. ప్రభా, యూదా జనాంగాన్ని కాపాడండి అయ్యా, ప్రభా, యూదా జనాంగాన్ని కాపాడండి నాయన అయ్యా అని మొరబెట్టి ప్రార్థన చేశారు. ఏమైంది? రాజు గనపరిచాడు మొర్దెకాయిని, తల పైకెత్తించాడు. ఎవరైతే కీడు చేయ తలంచారో వారిని తీసుకెళ్ళి ఉరికమ్మం ఎక్కించారు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీ ప్రతి బాష్ప బిందువు తుడిచేస్తాడు ఆయన. ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు ఆయన. కానీ తొట్టెళ్ళొద్దు, నువ్వు భయపడక ధైర్యంతో విశ్వాసముతో
దేవుని పాదములు పట్టుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఏమవుతుందో తెలుసు, అన్ని రెట్టింపు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, నీకు సంతోషాన్ని వస్తూ ఉంటుంది. యోసేపుని గురించి ఏం చెప్పాడు? యోసేపు ఫలించడి కొమ్మని దేవుడు ఎన్ని ప్రవచనాలు ఇచ్చాడు. పనులన్నీ నాకు సాగిలి పడుతున్నాయి, సూర్య చంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అని ఎన్ని దర్శనాలు చెప్పారు. ఆ దర్శనం రావటమే గుంటలో పడిపోయాడు. ఆ దర్శనం రావటం మిద్యానీయులు కమ్మేశారు. ఆ దర్శనం రావటమే ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఆ దర్శనం రావటమే పాపము శోధించింది. ఆ దర్శనం రావటమే జైలు జీవితం ఏర్పడింది. వీటన్నిటిలో కృంగిపోయాడా? కృంగిపోకూడదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు శ్రమ దినమున కృంగిపోకూడదు. శ్రమ వస్తూ ఉంటుంది, కానీ మన తల పైకెత్తువాడు ఒకడున్నాడు. ఆయన నీ తల పైకెత్తించువాడు ఒక ఆయన ఉన్నాడు. కానీ నువ్వు నీతిని విడవద్దు, గట్టిగా నీతిని పట్టుకో. యథార్థమైన హృదయం కలిగి ఉండవు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి లేపుతాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఏమండి ఎంత గణపరిచారో తెలుసా దేవుడు? ఆదికాండము 41:40 చూడండి. 41:40 చూడండి. ఎంత దేవుడు యోసేపుని పైకి లేపాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. చూడండి ఎలాంటి స్థితిలో, జైల్లో నుండి జులబాలుగా జుట్టంతా పెరిగిపోయి అసహ్యంగా బట్టలు మారిపోయి జైలు జీవితాన్ని అనుభవించి భ్రష్టుల్లాగా అయిపోయినటువంటి యోసేపు ఎలాగైపోయాడు? బయటకు తేబడి, వేయించబడి, చక్కటి స్నానం చేయించి, మంచి వస్త్రాలు వేసి ఎక్కడికి తీసుకెళ్ళారు? రాజుగారి దగ్గరికి తీసుకుని పోయారు. ఆ దర్శనాన్ని దేవుడు జ్ఞానంతో యోసేపు ఆయనకి చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడ లేని ఘనత, ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని ఆనందం ఆయనకి కలిగింది. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు నా ఇంటికి నీవు అధికారివై తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసారు. ఇప్పుడు యోసేపు సంతోషం ఉంటుందా ఉండదా చెప్పండి? ఉన్నదన్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టండి. చాలా ఏదో మీ మనసులు నాకు ఎలాగ అనిపిస్తున్నాయి అంటే, సావలేక బ్రతికినట్టుంది మీ ఆలోచన కదా. ఈ సంతోషాన్ని నీకు ఇవ్వాలి అని ఆయన చూస్తున్నాడు. ఇంకా విచారాల్లోనే కొట్టుకుంటున్నావు, అన్నీ లోపలేసేసుకుంటావు. ఏడుస్తూ కూర్చుంటే అన్నీ లోపలే. ఏమండి? అన్నీ లోపలేసుకొని మనం చచ్చకూడదు, సావకూడదు. ఈ చెవిత వినాలి, ఈ చెవిత బయటికి పంపించాలి. నువ్వేంటి అవన్నీ తీసుకొచ్చి, ఇటు నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి డొక్కలో ఉంచుకుంటావు. ఈ డొక్కలో దాచి అబ్బో నా డొక్క దేవుతుందంటే అది ఆపరేషన్గా మారిపోద్ది. ప్రియ తల్లి, దాయకూడదు, లోపల ఉండకూడదు. ఏది ఈ సౌతల బారే నీ దగ్గర ఉన్నటువంటి ఎవరి మీద ఉన్న పగ, ద్వేషం, కక్ష, క్రోధము, మత్సరం ఇవన్నీ తీసి అవతల బారి ప్రభుకు అప్పగించంతే. నీ మనస్సులో ఉండకూడదు అవి. యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమండి చక్కగా గొలిసేసాడు, 2వ రథం మీద ఎక్కించాడు, ఊరేగిస్తుంటే ప్రతి వారు వందనమయ్యా, సలాం 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 కొడుతున్నారు అందరూ. ఇప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? ఎంత సంతోషం అండి. ఇప్పుడు ఉంటుందా దుఃఖం? జైల్లో ఉన్నప్పుడు దుఃఖం ఉంది, పోతీఫర్ భార్య దేశించినప్పుడు దుఃఖం ఉంది, గోతులో పడేసినప్పుడు దుఃఖం ఉంది, ఇష్మాయిల్కి అమ్మినప్పుడు దుఃఖం ఉంది, అక్కడ జీవించినంత కాలం దుఃఖం ఉంది. ఇప్పుడుందా? హ్యాపీ అయిపోయాడు. ఇంకంతకంటే ఇంకా విలువైంది ఇచ్చారు. ఏంటి చెప్పండి అది? మీరు అంతకంటే ఇంకా విలువైంది ఇచ్చాడు రాజు. ఏంటిది అది?
అసీనెత్ ఒక యాజకుని కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఎంత సంతోషం. ఏమీ లేకుండా బానిసయ్యళ్ళి, ఏమీ లేకుండా బానిసయ్యళ్ళి ఒక ఇంటోడయ్యాడు, ఒక రాజ్యం వెళ్ళే వ్యక్తిగా అయిపోయాడు. ఎంత సంతోషం, ఆనందం. నేను ఆ జీవితంలో కూడా ఇది చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుని చిత్తమైతే రేపు ఇదే వాక్యం కంటిన్యూ చేద్దాం. ఇదే వాక్యం రేపు కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి.